మళ్ళీ ఆమె ఇప్పుడు నార్మల్గా ఇంతకుముందు ఎలాగ ఉన్నదో అలాగనే పని కూడా వెళ్ళిపోతున్నారు, పని చేసుకుంటున్నారు. ఇక్కడికి వినకొండ నుంచే కాకుండా ఇంకెక్కడి నుంచైనా వస్తారా? ఇక్కడ నుంచి వినుకొండ కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా భక్తులు వస్తుంటారండి. వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అభిషేకం కూడా బాగా చేస్తారని చెప్పేసి అంటూ ఉంటుంటారు. ఇక్కడ ఒక్కసారి ఈ టెంపుల్ కాడికి ఒకసారి వచ్చినప్పుడు ఒక భక్తులు మళ్ళీ మళ్ళీ రావాలని వాళ్ళకి మనసులో అది పడుతుందండి. ఇక్కడ ఓకే. మాకు కూడా ఈ గుడిలో నేను కూడా కమిటీ నెంబర్ కాబట్టి నాకు చెబుతూ ఉంటారు అక్కడ వాళ్ళందరూ. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? మాది విటమరాజుపల్లి అండి. ఇది మా అమ్మగారి ఊరు. అక్కడి నుంచి శైలజ. ఓకే. ఈ ఆలయ అనుకున్న విశిష్టతలు ఏంటి, అలాగే మీకేం మహిమలు కలిగినాయి? ఇది థర్డ్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ ఇయర్లో ఎంటర్ అవుతున్నామండి. ఇది ఆలయం ఈరోజుకి థర్డ్ కంప్లీట్ అయింది. నేను స్టార్టింగ్ నుంచి ప్రతిష్ట నుంచి ఇక్కడికి వస్తున్నాను. అంటే యాక్చువల్లీ శనిదేవుడు అంటే ఎంతో మహిమగల, అంటే న్యాయాధికారి. శనిదేవుడు అంటే న్యాయాధికారి. సో మనము ధర్మంగా ఉంటే కంపల్సరీ మన వైపు విజయం ఉంటుంది. నెగిటివ్ నుంచి మనం పాజిటివ్ వైపు విజయం సాధించవచ్చు. నేను చాలా బిలీవ్ చేస్తున్నాను. నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట ఆ పాజిటివిటీని. నా వైపు నెగిటివిటీ ఎంతమంది ప్రయత్నాలు చేసినా కొంచెం చెడుగా బ్యాడ్గా ట్రై చేశారు, చాలామంది నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. సో నేను కంటిన్యూస్గా ఎవ్రీ వీక్ ఎవ్రీ సాటర్డే వస్తాను. స్వామివారికి నాకు తోచినంత సేవ చేస్తాను. సో చాలా ట్రస్ట్ అనమాట, చాలా ట్రస్ట్ చేశాను. ఈ గుడికి ఎంత పవర్ఫుల్ అంటే నేను మాటలు కూడా చెప్పలేను. అంత పాజిటివ్ వైపు నాకు వచ్చిందనమాట. అంటే నేను ఆల్మోస్ట్ విజయం దగ్గరలో ఉన్నాను అనమాట. నేను ఎంతైతే డెడ్ ఎండ్లో ఇక్కడికి స్టార్ట్ అయ్యానో స్వామివారిని నమ్ముకొని వచ్చి ప్రజెంట్ నాది లాస్ట్ 99% విజయం వైపుగా ఉన్నాను. సో నేను ప్రజలందరికీ చెప్పాలంటే ఏంటంటే కంపల్సరీ ఇక్కడికి రండి. మీ నెగిటివిటీ అంతా పోతుంది. పాజిటివ్ వైపు కంపల్సరీ 100% మీకు రిజల్ట్ అనేది వస్తుంది. కాకపోతే పేషెన్స్ ఉండాలి. తొందరపడి నేను వచ్చాను, ఏదో పూజ చేశాను, ఏదో మనీ చేసేసాను, అయిపోయింది, నాకు రిజల్ట్ రాలేదని మాత్రం అది పాసిబుల్ అవ్వదు. మీరు పేషెన్స్ ఉండాలి, నమ్మకం ఉండాలి దేవుడి మీద. సో కంపల్సరీ మీకు విజయం అనేది తథ్యం. నిజంగా నేను చెప్తున్నా, ట్రస్ట్ బిలీవ్ చేయండి. నేనైతే 100% నేను సక్సెస్ సాధించాను. నా వైపు వచ్చే నెగిటివిటీ అంతా పోయిందనమాట. సో ఆయన నా వైపు ఉన్నారు ఆ స్వామివారు. నిజంగా చెప్తున్నా, ఐ బిలీవ్. మీ అందరూ కూడా నమ్మండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు మేడం? పద్మ. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రకాశం జిల్లా తిరుపతి మండలం పాతన్న సముద్రం నుంచి వస్తాను. ఇక్కడ మీకు అంటే ఇక్కడ విశిష్టతలు ఏంటి, మీరు ఎలాంటి